వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇవాల్టి గుడ్ హెల్త్ లో మనం తెలుసుకోబోయే సమస్య స్పాండిలైసిస్. మరి స్పాండిలైసిస్ ఎందుకు వస్తుంది, రావడానికి కారణాలు, అలాగే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. దీని గురించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్ గారు. మరి వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాండిలైసిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? సో స్పాండిలోసిస్ అంటే డీజనరేటివ్ చేంజెస్, అంటే మన నెక్ పెయిన్ ఉన్నప్పుడు, బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా డీజనరేటివ్ చేంజెస్ ఉన్నప్పుడు దానికి స్పాండిలోసిస్ అనేది అంటారు. మన వర్టెబ్రల్ కాలం అంటే మన నెక్ నుంచి కింద బ్యాక్ వరకు వర్టెబ్రల్ కాలం అనేది ఉంటుంది. దీంట్లోపల బోన్స్ అనేది ఉంటాయి, 33 పేర్ ఆఫ్ బోన్స్ అనేది ఉంటాయి. సో సర్వైకల్ రీజన్ అంటే మన నెక్ రీజన్కి సర్వైకల్ రీజన్ అనేది అంటారు. దీంట్లోపల ఎప్పుడైనా నొప్పి వచ్చినప్పుడు ఎక్స్రే డాక్టర్ జనరల్గా అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్రేలో ఆస్టియోఫైట్ డెవలప్మెంట్ అంటే కొన్ని ఆర్థరైటిక్ చేంజెస్ అనేది ఉంటాయి. దీంట్లోపల డీజనరేషన్ అనేది ముఖ్యంగా ఉంటుంది. డీజనరేషన్ అంటే అరగడం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని డెఫిషియన్సీస్, స్పెషల్గా కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చే డీజనరేటివ్ చేంజెస్ అంటే అరగడం, ఏదైనా బోన్ అరిగినప్పుడు డీజనరేటివ్ చేంజెస్ అనేది ఎంఆర్ఐ అండ్ ఎక్స్రేలో మనకు కనిపిస్తున్నది. సో ఈ ప్రాబ్లం జనరల్గా ఆర్థరైటిస్ అనేది మనం అంటూ ఉంటాం. ఇదే ప్రాబ్లం మీకు నెక్ కానీ బ్యాక్లో ఉన్నప్పుడు, వెన్నపూసలు ఎక్కడ ఉన్నప్పుడు కూడా దీనికి స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది అంటుంటాం. సో స్పాండిలోసిస్ అంటే ఒకలాంటి ఆర్థరైటిస్. ఎవరికైనా కూడా మోకాల నొప్పులు ఉన్నాయి, ఆర్థరైటిస్ ఉన్నదంటే వాళ్ళకు డెఫినెట్గా ఎప్పుడో ఒక టైం అప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత డెఫినెట్గా వాళ్ళకు స్పాండిలోసిస్ కూడా ఉంటుంది. స్పాండిలోసిస్కి ముఖ్యంగా కారణాలు ఏంటిదంటే డీజనరేషన్, అరగడం, కాల్షియం, విటమిన్స్ అని తక్కువైనప్పుడు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత బాడీలో స్పెషల్గా ఆడవాళ్ళకి కొన్ని హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు, ఒక 40 years 45 years తర్వాత మెనోపాజల్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మెనోపాజల్ పీరియడ్లో ఆస్టియోపోరోసిస్ అంటే మన బోన్స్ అరగడం, సాఫ్ట్ అయిపోవడం, ఇది మన ఇండియాలో ఒక 50 to 60% ఆడవాళ్ళలో కనిపిస్తుంది. సో మీకు నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఎక్స్రేలో డీజనరేటివ్ చేంజెస్ ఉన్నప్పుడు దానికి స్పెషల్గా స్పాండిలోసిస్ అనేది అంటుంటాం. సో డాక్టర్, ఈ స్పాండిలోసిస్కి సంబంధించిన సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా గుర్తించవచ్చు? ఎస్. సో జనరల్గా మీకు నెక్ పెయిన్ అంటే మెడ నొప్పి ఉన్నప్పుడు డాక్టర్ మీకు ఒకసారి ఎక్స్రే తీపించుకోమని చెప్తారు. ఇది గ్రేడ్స్ ప్రకారంగా చెప్పాలంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఓన్లీ మీరు కొంచెం పని చేసినప్పుడు మాత్రమే మీకు పెయిన్ అనేది ఉంటుంది. అలాగే ఎక్కువ కాలం వరకు కంటిన్యూస్ పెయిన్ ఉన్నది అంటే కరెక్ట్గా దీనికి ఎంఆర్ఐ చేసినప్పుడు సివియర్ డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయి అని మీకు చెప్తూ ఉంటారు. సో ఇది పెయిన్ కంటిన్యూస్గా ఉండడం, ఇది మేజర్గా వచ్చేసి సిమ్టమ్ సర్వైకల్ స్పాండిలోసిస్లో. మీకు నెక్ పెయిన్ ఉన్నదంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. అలాగే బ్యాక్ పెయిన్ ఉన్నది అంటే లంబర్ స్పాండిలోసిస్ అనేది అంటారు. మన మెడికల్ టర్మ్స్లో నెక్ రీజియన్కి సర్వైకల్ రీజియన్ అనేది అంటారు. దీంట్లోపల 7 బోన్స్ అనేవి జనరల్గా ఉంటాయి, C1 నుంచి C7 వరకు. సో ఎవరికైనా కూడా కొంచెం పని చేసినప్పుడు, స్పెషల్గా నెక్ అనేది కింద చూసినప్పుడు ఎక్కువగా ఇబ్బందిగా ఉన్నదంటే వాళ్ళకు సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నాయని జనరల్గా మనం అంటూ ఉంటాం. ఇలాగే కంటిన్యూస్ పెయిన్ ఉన్నదంటే డెఫినెట్గా మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నది అని కన్ఫర్మ్ మీరే అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే మెడ నొప్పి నుంచి స్టార్ట్ అయ్యి చిన్నగా కింద వరకు వెళ్తే స్పాండిలోసిస్ అంటున్నారు. సో ఎన్ని డేస్ ఈ పెయిన్ కంటిన్యూ అయితే మనం టెస్ట్లకు వెళ్ళాలంటారు? ఎస్. సో జనరల్గా ఓన్లీ మీరు పని చేసినప్పుడు మాత్రమే, స్పెషల్గా ఈరోజు ఎక్కువగా స్క్రీన్ యూజ్ చేయడం అంటే ల్యాప్టాప్, కంప్యూటర్, ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేసినప్పుడు మన నెక్ యాంగిల్ అనేది చాలా అక్యూట్ యాంగిల్లో వెళ్ళిపోతుంది. అక్యూట్ యాంగిల్ అంటే మన నెక్ అండ్ చెన్ మధ్యన ఒక చిన్న యాంగిల్ అనేది వస్తుంది. సో ఈ యాంగిల్ తగ్గినప్పుడు మనకు పెయిన్ స్టార్ట్ అవ్వడం జరుగుతున్నది. బికాస్ ఈ యాంగిల్ అనేది మన నెక్ కోసానికి మంచిది కాదు. సో మన ఏదైతే కర్వేచర్ ఉంటుంది, మన స్పైన్ ఉంటుంది, అది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల అరగడం అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో ఎప్పుడైనా కూడా మీరు పని చేసినప్పుడు ఒక కరెక్ట్ పోస్చర్ అనేది మెయింటైన్ చేయాలి. సపోజ్ మీరు జస్ట్ కొంతసేపు వర్క్ చేసిన తర్వాత మీకు వెంటనే పెయిన్ అనేది స్టార్ట్ అవుతున్నదంటే డెఫినెట్గా మీకు స్పాండిలోసిస్ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతున్నది. అలాగే ఎవరికైతే ఆల్రెడీ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబర్ స్పాండిలోసిస్ కానీ డాక్టర్ ఉన్నది అని చెప్పినారు అంటే డెఫినెట్గా
దీనికి మీరు కరెక్ట్ అయిన ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. కంటిన్యూస్ పెయిన్ ఉన్న వాళ్ళు జనరల్గా ఒక 7 days నుంచి 3 months 7 days నుంచి 3 months ఉన్న పేషెంట్స్ మనం చూస్తూ ఉంటాం మన ప్రాక్టీస్లో సర్వైకల్ స్పాండిలోసిస్లో. 7 days ఎందుకంటే చాలామందికి ఓన్లీ అండ్ ఓన్లీ కొన్ని డేస్ కోసానికి మాత్రమే పెయిన్ వస్తుంది. ఎవరైతే ఎక్కువగా పని చేస్తున్నారో వాళ్ళకి కొన్ని డేస్ వచ్చి స్టాప్ అయిపోతుంది. అలాగే కొంతమందికి కంటిన్యూ కొన్ని మంత్స్ వరకు పెయిన్ ఉంటుంది. అది చాలా సివియర్, అంటే గ్రేడ్ 3లో వచ్చేసింది. సో అడ్వాన్స్ స్టేజెస్లో అది 1 month నుంచి 3 months ఎనీ మంత్స్ డ్యూరేషన్ అనేది ఉండొచ్చు. స్టార్టింగ్లో ఇది కొన్ని డేస్ మాత్రమే ఉంటుంది. చాలామందికి ఓన్లీ పని చేసినప్పుడు మాత్రమే పెయిన్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో మేజర్గా ప్రాబ్లం రాకుండా డెఫినెట్గా వాళ్ళు దీని గురించి కన్సల్ట్ అవ్వాల్సింది. హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అనిల్ కుమార్ గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్కి చెప్పండి. హలో, సివియర్ నడుము నొప్పి నుంచి కాళ్ళ వల్ల రేడియేట్ అవుతుంది, సియాటికా అన్నారు. ట్రీట్మెంట్ ఉందా? ఓకే సార్, మీ ఏజ్ ఎంత సార్? 64 అండి. ఓకే సార్, మీకు ఎలాంటి వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అన్నీ ఉన్నాయండి. డయాబెటీస్, బీపీ? డయాబెటీస్ లేదు, బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లం ఉంది. ఓకే సార్, ఈ ప్రాబ్లం కరెక్ట్గా ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది సార్ మీకు? 2 years బ్యాక్ బ్యాక్ పెయిన్, లోవర్ పెయిన్ వస్తే అది కొంచెం ట్రీట్మెంట్ అయింది. మళ్ళీ ఒక 1 month నుంచి బాగా ప్రాబ్లం ఉంటే బ్యాక్ తగ్గింది. ఇప్పుడు కింద రైట్ సైడ్ లోవర్ బ్యాక్ నుంచి కాళ్ళ వరకు అంటే రేడియేటింగ్ పెయిన్. ఇప్పుడు ఎక్కువసేపు కూర్చుంటే పెయిన్ వస్తుంది, ఎంతసేపు పనుకోవాల్సి వస్తుంది, లేకుంటే నిలబడి వాకింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్, ఫైన్ సార్, నేను మీకు దీని గురించి ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది, ఏజ్ వచ్చేసి 60+ years ఉన్నారు, హార్ట్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం రెండు కూడా ఉన్నాయి. కొంచెం బ్యాక్ పెయిన్ కొంతకాలం ముందు ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రెజెంట్గా హిప్ జాయింట్ సైటికా పెయిన్ అనేది ఉన్నది. మన బాడీ లోపల ఒక సైటిక్ నర్వ్ అనేది ఉంటుంది. అది హిప్ నుంచి కింద నీ జాయింట్ వరకు జనరల్గా దానికి నర్వ్ అనేది కంటిన్యూగా ఉంటుంది. దాని కింద కూడా చిన్న చిన్న బ్రాంచెస్ అనేది ఉంటాయి. సో సైటిక్ నర్వ్ ఇరిటేట్ అయినప్పుడు దాని లోపల ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వచ్చినప్పుడు మనం ఆ ప్రాబ్లంకి సైటికా అనేది ప్రాబ్లం చెప్తాం. సో ఈ సైటికా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి వస్తున్నది? ఎవరికైతే కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్నది, లేకపోతే ఒక్కవైపు ఎక్కువ పండుకుంటున్నారు, ఆ సైటిక్ నర్వ్ మీద, హిప్ జాయింట్ మీద, అంటే మీకు హిప్ మీద ఎలాంటి ప్రెషర్ వచ్చినప్పుడు ఆ నర్వ్ అనేది కంప్రెస్ అవుతున్నది, ప్రెస్ అనేది అవుతున్నది. సో ఈ ప్రాబ్లంకి సైటికా పెయిన్ అనేది అంటారు. ఈ ప్రాబ్లం జనరల్గా బ్యాక్ పెయిన్ నుంచి స్టార్ట్ అయ్యి మీ కాలు కింది వరకు, పాదం వరకు పెయిన్ అనేది ఉంటుంది. దీంట్లో చాలామందికి తిమ్మిలు కూడా ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డెఫినెట్గా హోమియోపతి వాడాలి. దీంతో పాటు కొన్ని B12 ఇంజెక్షన్స్ కానీ లేకపోతే B12 మెడిసిన్స్ కంపల్సరీ మీరు వాడాలి. ఇది ఎంత కాలంలో తగ్గుతుంది? ఒక 1 month to 3 months డిపెండింగ్ అపాన్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది దాని మీద డెఫినెట్గా తగ్గుతుంది సార్. సో డాక్టర్, నార్మల్గా డిస్క్ పెయిన్స్ కానివ్వండి, లేకపోతే జాయింట్ పెయిన్స్, ఈ బోన్స్కి సంబంధించిన పెయిన్స్ అన్నీ కూడా ఆఫ్టర్ ఏజెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు మాత్రం 25 నుంచే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటారు? ఎస్, సో జనరల్గా ఈరోజు మన లైఫ్ స్టైల్ అందరికీ, మెజారిటీ పీపుల్కి 25 years నుంచి జాబ్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఎక్కువగా 6 hours 8 hours కంటిన్యూగా స్క్రీన్ మీద, సిస్టమ్ మీద వర్క్ చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఎక్కువసేపు మీరు మానిటర్ మీద కూర్చోవడం, అది ల్యాప్టాప్ అయినా సరే ఏదైనా సరే, ఎక్కువసేపు కూర్చోవడం అనేది మేజర్గా రీజన్ ఉన్నది ఈరోజు ఇవన్నీ అరగడం జరగడానికి. సో ఇంతకుముందు 40 years తర్వాత, 50 years తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాత్రమే డీజనరేటివ్ చేంజెస్ అనేది మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఈరోజు 25 years ఉన్న వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు, మాకు బ్యాక్ పెయిన్ అనేది ఉన్నది. మన దగ్గర ఉన్న పేషెంట్స్లో 25 to 35 years ఉన్న వాళ్ళకి లంబర్ స్పాండిలోసిస్ అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండడం అనేది చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం. దీనికి మేజర్గా రీజన్ సిట్టింగ్ పాస్చర్, కంటిన్యూగా ఇట్లా కూర్చోవడం, గంటల వరకు కూర్చోవడం, ఇది అరగడం అనేది క్రియేట్ చేస్తుంది. దీంతోపాటు కాల్షియం అండ్ విటమిన్ D3 డెఫిషియన్సీ ఉండడం, అంటే మన బాడీ లోపల కాల్షియం తక్కువ ఉంటే డెఫినెట్గా బోన్స్ అనేది తొందరగా అరుగుతాయి. అలాంటి వాళ్ళు కంపల్సరీ ఎండలో 20 minutes డైలీ కూర్చోవాలి అండ్ కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేస్తూ ఉండాలి. హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్. నమస్తే సరిత గారు, సమస్య ఏంటో డాక్టర్కి చెప్పండి. హాయ్, హలో డాక్టర్. హలో అండి, చెప్పండి. చెప్పండి సరిత గారు. డాక్టర్ గారు, ఒక 2 years నుంచి బ్యాక్ పెయిన్ ఉంది, తర్వాత అది లోవర్ బ్యాక్ వచ్చింది,
కొంచెం దూరం నడిస్తే ఒక 1/2 కిలోమీటర్కి నా దగ్గర ఇంకా కొంచెం తక్కువనే 5 minutes నడిస్తే చాలు రైట్ లెగ్ కింద అది ఉంటది కదా అవును అంటారు కదా, అక్కడ చాలా పెయిన్ వస్తుంది డాక్టర్. ఓకే అండి. మీ ఏజ్ ఎంత? 30 years. వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? లేదు డాక్టర్, ఏం లేదు. ఓకే ఫైన్. సో మీ దీని గురించి ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయించుకున్నారా? ఎక్స్రే కానీ? లేదు డాక్టర్, అవన్నీ ఏం ఎక్స్రే తీస్తే ఏం లేదన్నారు, అది ఇంకా వేరే ఏం చేయించలేదు. ఓకే అండి. మీకు సిజేరియన్ డెలివరీ ఏమైనా అయిందా? సిజేరియన్ సెక్షన్? సిజేరియన్స్ 2 అయినాయి. 2 అయినాయి. ఓకే ఫైన్. సో అది సిజేరియన్ సెక్షన్ అయినా ఎన్ని ఇయర్స్ తర్వాత, ఎన్ని మంత్స్ తర్వాత మీకు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది? 4 years డాక్టర్. 4 years. ఓకే అండి, సరే నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది, ఇప్పుడు ఏజ్ వచ్చేసి 30 years ఉన్నారు, బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా అవుతున్నది, సిజర్ అయ్యి జనరల్గా ప్రెగ్నెన్సీ తర్వాత స్పెషల్గా ఈరోజు సిజర్ అనేది అయిన వాళ్ళకి 30 years ఉన్న వాళ్ళు ఆడవాళ్ళకి డెఫినెట్గా బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనికి డైరెక్ట్ రిలేషన్ ఉందా లేదా చెప్పాలంటే ఇండైరెక్ట్ రిలేషన్ ఉంది, డైరెక్ట్ రిలేషన్ అనేది లేదు. కాకపోతే ఇలాంటి కేసెస్లో మనం చూసింది ఏంటంటే కాల్షియం తక్కువగా ఉండడం వల్ల స్పెషల్గా ఆడవాళ్ళకి కాల్షియం అనేది డెఫిషియన్సీ ఎప్పటికైనా ఉంటుంది, ఏ ఏజ్ అయినా సరే ఉంటుంది. అలాగే 2 డెలివరీస్ తర్వాత ఈ కాల్షియం కానీ ఐరన్ కానీ మనకు నార్మల్గా అవసరం ఉన్న విటమిన్స్ అనేది న్యాచురల్గా బాడీలో తగ్గిపోతుంది. దీంతో పాటు పెయిన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ పెయిన్స్ అనేది గ్రాడ్యువల్గా కంటిన్యూస్ పెయిన్స్లో మారిపోతుంది. సో ప్రెజెంట్గా డెఫినెట్గా మీరు అడిగిన ప్రాబ్లం ఒక లంబర్ స్పాండిలోసిస్ ఉన్నది. దీనికి సరిగ్గైన ట్రీట్మెంట్ మీకు తీసుకోవాల్సింది. మీరు ఒకసారి ఎక్స్రేలా నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి అంటే మీకు కంపల్సరీ ఎంఆర్ఐ చేయించుకోండి. ఎంఆర్ఐలో మీకు డిస్క్, మన 2 వర్టిబ్రా మధ్యన ఒక డిస్క్ అనేది ఉంటుంది. ఆ డిస్క్ లోపల ఏమైనా నర్వ్ ఇరిటేట్ అవుతున్నాయి, నర్వ్ కంప్రెషన్ ఉన్నదంటే ఎంఆర్ఐలో కరెక్ట్గా తెలుస్తున్నది. దాన్ని బట్టి మీరు డాక్టర్స్ మీకు ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు నేను మీకు ఒకటే సజెషన్ ఇస్తాను, మీరు కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అనేది చేయండి. మీ బ్యాక్ మీద ఎక్కువగా మీరు వర్క్ ఏమైనా లోడ్ ఎత్తుతున్నారు అంటే, సపోజ్ మీరు ఏమైనా ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారంటే అది ప్రెజెంట్గా స్టాప్ చేసేయండి. అండ్ కాల్షియం అండ్ విటమిన్ D3 రిచ్ అనేది ఫుడ్ మీ డెఫినెట్గా తీసుకోండి. హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే సుదర్శన్ గారు, సమస్య ఏంటో డాక్టర్కి చెప్పండి. మేడం నాది వెనక బ్యాక్ సైడ్ కాలు బాగా పెయిన్ వస్తున్నాయి. ఓకే. మడమెక్కడ ముంగల ఫింగర్స్ కూడా బాగా పెయిన్స్ వస్తున్నాయి. నుంచి ఒక 1 year అవుతుంది. ఓకే. ఎప్పుడు ఇంగ్లీష్ మెడ్ వాడినా తగ్గట్లేదు. ఓకే. సో వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయించుకున్నారా? చేయించుకున్నా మేడం, అన్ని నార్మల్, ఏ ప్రాబ్లం లేదు. ఓకే. సో రీజన్ అనేది వాళ్ళు చెప్పలేకపోతున్నారా? దాన్ని ఎందుకు వస్తుందని చెప్పలేకపోతున్నారు. ఓకే అండి, సరే ఫైన్. మీ ఏజ్ ఎంత? మీకు వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? 42 మేడం అది. ఓకే. వేరే ఏం ప్రాబ్లం లేదు. లేవు. ఓకే. మీరు ఏం పని చేస్తూ ఉంటారు సార్? నేను హాస్పిటల్లో ఓటీ టెక్నీషియన్గా చేస్తుంటాను మేడం. టెక్నీషియన్గా. ఎక్కువగా నిలబడడం అనేది జరుగుతుందా మీకు? ఏం లేదు, థియేటర్. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది, ఏజ్ వచ్చేసి 42 years, నార్మల్గా వర్క్ ఉన్నది, ఎక్కువగా ఇబ్బంది ఉన్న వర్క్ ఏం లేదు, హెవీ లోడ్ అనేది ఏం లేదు, ఎక్కువగా స్టాండింగ్ అనేది కూడా వర్క్ అనేది లేదు. కాకపోతే 1 year నుంచి పెయిన్ వస్తుంది కాఫ్లో, అంటే కాళ్ళలో వెనక సైడ్ అనేది పెయిన్ ఎక్కువగా వస్తుంది. రిపోర్ట్స్ అనేవి నార్మల్ వస్తున్నాయి, దానికి ఎలాంటి రీజన్ కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ట్రీట్మెంట్ అనేది జరిగింది, కాకపోతే మీకు ఇప్పటికీ కూడా పెయిన్ వస్తుంది. సో జనరల్గా ఈ కేసెస్లో B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు అండ్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు అన్ని రిపోర్ట్స్ మీకు నార్మల్ వస్తున్నాయి, అయినా మీకు పెయిన్ ఉన్నది అని చెప్తున్నారు. సో డెఫినెట్గా మీరు కాల్షియం రిచ్ అండ్ విటమిన్ B12 రిచ్ ఫుడ్ అనేది ఫస్ట్ తీసుకోండి. దీంతోపాటు కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, మీ దగ్గర ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే నియర్ బై ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక్కసారి మీరు కన్సల్ట్ అవ్వండి. దీనికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇవి డయట్తో పాటు మీరు నేను చెప్పిన కాల్షియం విటమిన్ D3 రిచ్ ఫుడ్ తీసుకోండి, B12 కూడా ఎక్కువగా తీసుకోండి అండ్ ఎక్సర్సైజెస్ చేయండి. ఎక్కువగా కూర్చోవడం లేకపోతే ఎక్కువసేపు నిలబడడం అనేది మీరు డెఫినెట్గా ఇప్పుడు అవాయిడ్ చేయండి. ఎక్కువగా బరువు లేపడం, సపోజ్ బరువు లేపడం జరుగుతున్నదంటే డెఫినెట్గా మీరు దానికి స్టాప్ చేయాల్సింది. ఇవి 2 చేసుకుంటూ మీకు డెఫినెట్గా మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటాయి. రైట్. సిద్దిపేట నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే శారద గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్కి చెప్పండి. నమస్తే, చెప్పండి. నాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయండి ఈ మధ్యన. ఓకే. చాలా ఇబ్బంది అవుతుంది.
ట్రీట్మెంట్ మీ దగ్గర మరి. ఓకే, మీ ఏజ్ ఎంత? నాది 48 అండి. 48. ఓకే అండి, ఫైన్. ఓకే ఓకే, థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ ఉన్నది. ఓకే ఫైన్. సో వెయిట్ ఏమైనా పెరుగుతున్నారా ఇప్పుడు? వెయిట్ నార్మలే ఉందండి. నార్మల్ గా. ఓకే ఓకే ఫైన్, సరే. అండ్ నొప్పి అనేది ఎక్కువగా ఎప్పుడు ఉన్నది మీకు? పని చేసేటప్పుడు ఉందా, నిలబడేటప్పుడు ఉందా? పని చేసేటప్పుడు కానీ ఎప్పుడు ఉంటుంది. ఈ మధ్య కాలంలో కంటే కరోనా నాకు వచ్చింది. ఓకే, నుండి ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. బాగా ఇబ్బంది అవుతున్నాయి. ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది 40+ ఏజ్ అనేది ఉన్నది. కొంతకాలం నుంచి 2 మోకాళ్ళు అనేది ఎక్కువగా పెయిన్గా అవుతున్నాయి, కంటిన్యూస్ పెయిన్ అనేది ఉన్నది. సో జనరల్గా ఇది ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను, మీరు డెఫినెట్గా 2 మోకాళ్ళు కూడా ఎక్స్రే అనేది చేయించుకోండి. ఈ ఎక్స్రే లోపల సపోజ్ జాయింట్ స్పేస్ తగ్గింది అంటే 2 బోన్స్ మధ్యన ఉన్న స్పేస్ తగ్గడం జరిగిందంటే డెఫినెట్గా దానికి ఆస్టియోఆర్థరైటిస్ అనేది అంటారు. దీనికి కరెక్ట్గా మీరు మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దీనికి మంచి ట్రీట్మెంట్ అనేది ఉన్నది. ఆర్థరైటిస్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూస్ మెడికేషన్ అనేది అవసరం ఉంటున్నది. సో మీకు కరెక్ట్ అయిన ఆహారం మీరు ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు, దీనికి సంబంధించిన ఎక్సర్సైజెస్ అండ్ సరిగైన మెడిసిన్స్ ద్వారా మీకు డెఫినెట్గా ఇది మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి. మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్కి డెఫినెట్గా ఒక్కసారి ఎంఆర్ఐ చేయించుకొని లేకపోతే ఎక్స్రే నీ జాయింట్ అని ఉంటుంది, అది చేయించుకొని ఒక్కసారి మీరు కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా దీనికి మంచి ట్రీట్మెంట్ అనేది ఉన్నది. కామారెడ్డి నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే రాజు గారు, సమస్య ఏంటో డాక్టర్కి చెప్పండి. హలో, నమస్కారం మేడం. సార్ నమస్తే, చెప్పండి మేడం. కొంచెం నాకు ఈ పిక్కలు ప్లస్ పాదాలు బాగా నొస్తుంటాయి మేడం. ఓకే, ఈ బ్యాక్ కొంచెం 2 సైడ్ బ్యాక్ పెయిన్ లాగానే ఉంటుంది, 24 hours లాగానే ఉంటుంది. ఓకే అండి. సో మీ ఏజ్ ఎంత, మీరు వర్క్ ఏం చేస్తారు సార్? ఏజ్ 40 మేడం. మామూలుగా హార్డ్ వర్క్ చేయను మేడం. ఓకే, ఎక్కువగా కూర్చోవడం జరుగుతుందా? కూర్చుంటాం మేడం, కూర్చుంటాము, నిలబడితే ఇట్లా నరాన్ని లాగేస్తుంటాయి ఇట్లా. ఓకే, సో మీరు దీని గురించి ఏమైనా డాక్టర్ దగ్గర వెళ్ళి రిపోర్ట్స్ ఏమైనా చేయించుకున్నారా? కన్సల్ట్ అయినాం మేడం. అయితే కొంచెం ఆయన ఇంజెక్షన్స్ రాసి ఇచ్చిండు, ఆ ఇంజెక్షన్స్ వాడితే కూడా పడట్లేదు. ఓకే, తగ్గట్లేదు. ఓకే ఫైన్, సరే. అండ్ మీకు వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా తెలుసా మీకు? డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఏమైనా ఉండడం? బీపీ ఉంది మేడం, బీపీ ఉంది, జస్ట్ ఆస్తమా ఉంది లైట్ గా, కానీ ఆస్తమా నో ప్రాబ్లం. నర్వ్ జస్ట్ బీపీ కంట్రోల్ ఉంది. ఓకే ఓకే ఫైన్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది పిక్కలు అనేది నొప్పిగా ఉంటున్నాయి, రిపోర్ట్స్లో చూస్తే కొన్ని మెడిసిన్స్ రాశారు కాకపోతే పడలేదు. సో ఏజ్ వచ్చేసి 40 years అరౌండ్. ఈ ప్రాబ్లమ్స్ జనరల్గా కంపల్సరీ మీకు డెఫిషియన్సీ కూడా ఉంది అండ్ నర్వ్స్ అనేది మీరు కొంచెం వీక్గా ఉన్నాయి. ఈ నర్వ్స్ వీక్ ఉండడానికి మెయిన్ రీజన్ అనేది B12 డెఫిషియన్సీ. విటమిన్స్ అనేది మన బాడీలో తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి కంప్లైంట్స్ అనేది జనరల్గా జరుగుతుంది. దీంతో పాటు ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా ఒక హెల్దీ డయట్ తీసుకోవాలి. ఇవన్నీ అన్నిటికీ రూట్ కాజ్ కూడా నర్వస్ సిస్టమ్, మన నర్వ్స్ అనేది ఎక్కువగా వీక్ అవ్వడం. ఈ నర్వ్స్కి ఇంప్రూవ్ చేయాలి అంటే, ఈ నర్వస్ సిస్టమ్కి మనం కరెక్ట్గా స్ట్రాంగ్గా ఉంచాలంటే డెఫినెట్గా ఓన్లీ అండ్ ఓన్లీ మీకు సరిగ్గైన ఫుడ్ తీసుకోవడం అండ్ మీరు కంటిన్యూస్గా కూర్చున్నా మీరు లేసినా కూడా మీ పాస్చర్ మెయింటైన్ చేయడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన మెట్రో సిటీస్లో స్పెషల్గా ఎవరికైతే ఎక్కువగా కూర్చోవడం అనేది ఉంటుంది వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కామన్గా అవుతున్నాయి. సో డెఫినెట్గా మీరు ఇంకొకసారి ఒక 6 months తర్వాత మీరు ఎంఆర్ఐ బ్యాక్ అనేది ఉంటుంది, అది ఒకసారి చేయండి. అంటే మీ బ్యాక్ పెయిన్ ఉన్నా లేకున్నా ఎంఆర్ఐ బ్యాక్ లోపల మీకు కరెక్ట్గా అర్థమవుతుంది మీ డిస్క్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, దానివల్ల కూడా కొన్ని నర్వ్స్ అనేది కంప్రెస్ అవుతాయి. సో డెఫినెట్గా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే దాంట్లో కరెక్ట్గా డయాగ్నోస్ అనేది అవుతుంది. ఆ కరెక్ట్ డయాగ్నోసిస్ వల్ల మీకు ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏముందో అది అర్థమవుతుంది. అప్పుడు వరకు నేను చెప్పిన డయట్ అనేది ఫాలో చేయండి, కొన్ని ఎక్సర్సైజెస్ అనేది చేయండి, 20 minutes డైలీ ఎండలో ఉండండి, అప్పుడు వరకు మీకు సరిపోతుంది. సో సర్వైకల్ కానివ్వండి లేకపోతే లుంబార్ కానివ్వండి, సో ఎప్పుడు ఈ స్టేజెస్ మనకి వస్తాయి? సో స్పాండిలైసిస్ని ఎలా గుర్తించవచ్చు మెయిన్గా? ఎస్, సో జనరల్గా స్టేజెస్ అనేది మన వర్క్ అండ్ మన ఏజ్ మీద చాలా ఎక్కువగా డిపెండెంట్ అయి ఉంటుంది. వర్క్ ఎందుకంటే ఈరోజు 25 నుంచి 35 years ఉన్న వాళ్ళకి కూడా కంటిన్యూస్ సెట్టింగ్ జాబ్ మనం చూస్తూ ఉంటాం, 8 hours 10 hours కంటిన్యూ కూర్చొని ఉంటారు. అలాంటి వాళ్ళకు ఫాస్ట్గా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి.
కంటిన్యూస్ పెయిన్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా దీనికి సరిగ్గా ట్రీట్మెంట్ అనేది వాడాల్సి ఉంటుంది. సర్వైకల్ స్పాండిలోసిస్లో ఓన్లీ నెక్ పెయిన్ మాత్రమే కాదు, చాలామందికి షోల్డర్స్ అంటే భుజాల పెయిన్ కూడా ఉంటుంది, అలాగే చాలామందికి తిమ్మిర్లు కూడా ఉంటుంది. సర్వైకల్ స్పాండిలోసిస్లో చాలామందికి ఈవెన్ లంబర్ స్పాండిలోసిస్లో కూడా తిమ్మిర్లు చాలా హెవీగా ఉంటాయి. ఆ తిమ్మిర్లు హెవీగా ఉన్నాయి అంటే డెఫినెట్గా మీ నర్వ్స్ అనేది ఎక్కువగా కంప్రెస్ అవుతున్నాయి. సో రెండు వర్టిబ్రా మధ్యన డిస్క్ ఉంటాయి, ఆ డిస్క్ లోపల నర్వ్స్ అనేది ఉంటాయి, సిరీస్ ఆఫ్ నర్వ్స్ అనేది పాస్ అవుతూ ఉంటాయి. ఆ నర్వ్స్ అనేది డ్యామేజ్ అయినప్పుడు ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉన్నదని మీరు అర్థం చేసుకోవాలి. చాలామందికి నెత్తి తిరగడం అంటే వర్టిగో ప్రాబ్లం అనేది ఉంటుంది సర్వైకల్ స్పాండిలోసిస్లో. అలాంటి వాళ్ళు ఎప్పటికైనా కూడా డాక్టర్కి కన్సల్ట్ అయ్యి కరెక్ట్ అయిన ఎక్సర్సైజెస్ అండ్ డయట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. దీనికి కంటిన్యూస్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. గ్రేడ్స్ వచ్చేసి గ్రేడ్ 1, 2 and 3 జనరల్గా ఉంటాయి. గ్రేడ్ 1 అంటే ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్లో కొంతసేపు మాత్రమే పెయిన్ అవుతుంది. గ్రేడ్ 2లో కొంచెం ఎక్కువసేపు పని చేసినప్పుడు మాత్రం కంటిన్యూస్ పెయిన్ ఉన్నది. గ్రేడ్ 3లో మీరు పని చేసినా చేయకపోయినా మీరు రెస్ట్ తీసుకున్నా కూడా మీకు కంపల్సరీ పెయిన్ ఉంటున్నది. దానికి మనం గ్రేడ్ 3 అనేది అంటాం. ఇది సర్వైకల్ లంబర్ స్పాండిలోసిస్. రెండిట్లో కూడా ఇవి గ్రేడ్ 1 నుంచి 3 వరకు వెళ్ళడానికి ఒక 6 months to 3 years టైం అనేది పడుతుంది, డిపెండింగ్ అపాన్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నది. మీరు కంటిన్యూస్గా కూర్చుంటున్నారంటే మీకు ఫాస్ట్ డీజనరేషన్ అనేది జరుగుతున్నది. మీరు వెంటనే వెళ్ళి డాక్టర్ దగ్గర ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారంటే అది ఒక 5 years 10 years వరకు డిలే అయిపోతున్నది. ఫాస్ట్గా గ్రేడ్ 3 అంటే ఫాస్ట్గా అరగడం అనేది జరగదు. సో డెఫినెట్గా ఈ పెయిన్స్ ఉన్న వాళ్ళు డాక్టర్కి కన్సల్ట్ అయ్యి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది. హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే రమేష్ గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ చెప్పండి. హలో మేడం. చెప్పండి సార్. బ్యాక్ పెయిన్ వచ్చిందండి. ఓకే, మీ ఏజ్ ఎంత? 4 years అవుతుంది. ఓకే, ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీసినాము. ఓకే, హలో. ఎంఆర్ఐలో ఏమొస్తుంది సార్? ఎంఆర్ఐ స్కానింగ్ మన బోన్స్ లా రైట్ సైడ్ బోన్స్ లా కొంచెం ప్రాబ్లం ఉంది. ఏం కాదన్నారు కానీ మనం పడుకొని లేవగానే ఒక 5 minutes నడవడానికి కూడా రాదండి. ఓకే, మీ ఏజ్ ఎంత సార్? 5 minutes నడవడానికి కూడా రాదు. ఒక 5 minutes అయినా కొంచెం రిలీఫ్ అవుతుంది. ఇక్కడ వెయిట్ లేపినప్పుడు చాలా నొప్పి వస్తుంది. మీరు ఏం పని చేస్తారు? కొంచెం హార్డ్ వర్క్ అండి. ఓకే 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 నేను మీకు ఆన్సర్ ఓకే నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఇలాంటి లేబరియస్ వర్క్ అంటే కొంచెం బరువు లిఫ్ట్ చేయడంలో జనరల్గా మన బోన్స్ అంటే బొక్కలు అనేది ఫాస్ట్గా అరుగుతాయి, మన జాయింట్స్ లోపల స్పేస్ అనేది తగ్గిపోతుంది. దీనికి ప్రెజెంట్గా నేను ఒక సజెషన్ ఇస్తాను. మీరు వెంటనే మీకు పాసిబుల్ ఉంటే ఈ మీకు లేబర్ వర్క్ అంటే మీరు ఏదైతే మీరు ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారో అలాంటి వర్క్ అనేది కొంచెం తగ్గించుకోండి. అట్లీస్ట్ ఒక 15 days to 20 days మీరు ఈ పని అనేది కొంచెం తగ్గించుకుంటే మీకు ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. దీంతోపాటు మీ డాక్టర్స్ మీకు కాల్షియం టాబ్లెట్స్ అనేది ఇస్తారు, అది కంటిన్యూస్గా వాడుతూ ఉండాలి. ఇది వాడుతుంటూ నేను చెప్పినట్లు మీరు కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేయండి. మీ వర్క్ అనేది డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ప్రెజెంట్గా కొన్ని రోజులు మీకు ఎక్కువగా పెయిన్ ఉన్నది కాబట్టి మీకు లోపల కూడా ఎక్కువ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి అండ్ మెడిసిన్స్ అనేది కంటిన్యూగా వాడండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, స్పాండిలోసిస్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్డ్ టు V6 News.